క్యూనెట్ కార్యాలయాలపై సీసీఎస్ పోలీసులకు బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగారు. క్యూనెట్ కార్యాలయాలపై సీసీఎస్ పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇవాళ ఉదయం నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటకలోని క్యూనెట్ కార్యాలయాల్లో సీసీఎస్ పోలీసులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్లో మొత్తం 6 ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. మూడు రాష్ట్రాల్లో మొత్తం 25 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాలో 20 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. క్యూనెట్ మోసాలపై మరో 2 కేసులు నమోదయ్యాయి. సీసీఎస్లో ఇప్పటికే క్యూనెట్పై 6 కేసులు నమోదు కావడంతో ఏకకాలంలో ఈ సోదాలు చేపట్టారు. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో వందల కోట్లు క్యూనెట్ వసూలు చేసినట్లు ఈ తనిఖీల్లో సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నంతో పాటు హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో సైతం ఈ సోదాలు కొనసాగుతున్నాయి. క్యూనెట్ కార్యాలయాలపై సీసీఎస్ పోలీసులకు బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగారు. క్యూనెట్ కార్యాలయాలపై సీసీఎస్ పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇవాళ ఉదయం నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటకలోని క్యూనెట్ కార్యాలయంలో సీసీఎస్ పోలీసులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్లో మొత్తం 6 ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. 3 రాష్ట్రాల్లో మొత్తం 25 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాలో 20 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. క్యూనెట్ మోసాలపై మరో 2 కేసులు నమోదయ్యాయి. సీసీఎస్లో ఇప్పటికే క్యూనెట్పై 6 కేసులు నమోదు కావడంతో ఏకకాలంలో ఈ సోదాలు చేపట్టారు. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో వందల కోట్లు క్యూనెట్ వసూలు చేసినట్లు ఈ తనిఖీలో సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నంతో పాటు హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో సైతం ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ హైదరాబాద్ మా బ్యూరో చీఫ్ రాణా ప్రతాప్ అందిస్తారు ఫోన్ ఇన్ ద్వారా. రాణా ప్రతాప్, అసలు సోదాలు ఎలా జరుగుతున్నాయి? క్యూనెట్ కార్యాలయంలో ఏ ప్రాంతాల్లో, హైదరాబాద్ లో ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? ముఖ్యంగా హైదరాబాద్ లో బంజారాల్స్, మాదాపూర్ ఆఫీసులలో ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. దాంతో పాటు కర్ణాటకలో కూడా 3 టీంలు వెళ్ళాయి. ఆంధ్రాలో ఉన్నటువంటి విజయవాడ కానీ, వైజాగ్ కానీ అలాంటి ప్లేసుల్లో దాదాపు 5 బృందాలు అక్కడికి చేరుకొని యూనిట్ కి సంబంధించిన నిర్వహిస్తున్న కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆఫీస్ ఏదైతుందో ఆ ఆఫీసులో ఈ యొక్క మొత్తం సోదాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా గతంలో కూడా 2023 మార్చిలో కూడా ఈడీ అధికారులు రైడ్ చేశారు. ఎందుకంటే అప్పుడు చాలా వరకు ఏదైతే వీటి మీద ఫ్రాడ్ సంబంధించిన కేసులు అనేది బయటపడటంతో హైదరాబాద్ నుండి స్వప్నంలో కాంప్లెక్స్ లో ఉన్నటువంటి ఆఫీసులను, తర్వాత మాదాపూర్, షేర్లింగంపల్లిలో ఉన్నటువంటి యూనిట్ రిలేటెడ్ ఆఫీసులో అన్నింటిలో కూడా అప్పట్లో వారు రైడ్స్ చేసేటువంటి నేపథ్యం ఏర్పడితే దాదాపు 135 కోట్ల వరకు కూడా బ్యాంక్ అకౌంట్లలో వాళ్ళు గతంలో వాళ్ళు ఫ్రీజ్ చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసింది. అయితే 2019-2023 సంబంధించిన విషయంలో గతంలో సైబరాబాద్ పోలీసులు దీంట్లో ఒక కేసు నమోదైంది. దాదాపు 38 కేసుల వరకు కూడా అప్పట్లో క్యూనిట్ మీద నమోదయ్యింది. సో దాంతో చాలా మంది కూడా అరెస్ట్ అయినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే ఎక్కువగా ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు అమౌంట్లు సేకరించి వాళ్ళకి ఎక్కువగా మేము రిటర్న్స్ ఇస్తాము, దాంతోపాటు ఈ యొక్క
మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ జాయిన్ చేపిస్తే మీకు పెద్ద మొత్తంలో కూడా మీకు డబ్బులు అప్లై చేస్తామని కూడా చెప్పారు. అయితే జాయిన్ చేసినప్పుడు కొంతవరకు కూడా అమౌంట్ అనేది వారు కట్టించుకుంటారు. సో అమౌంట్ అనేది డైరెక్ట్ గా చాలా వరకు కూడా కట్టించుకున్నట్టుగా మనకు సమాచారం వచ్చింది. దాంతోపాటు క్లినిక్ సంబంధించిన ప్రాడక్టులంతా కూడా సేల్ చేయడానికి అన్ఎంప్లాయిడ్ యూత్ ని అలాగే టెక్నికల్ సంబంధించిన ఎంప్లాయీస్ ని హౌస్ వైఫ్స్ ని వీళ్ళందరినీ కూడా వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. హై రిటర్న్స్ కూడా వస్తాయని కూడా చెప్పారు. సో వీళ్ళ మా కంపెనీ పెద్దది, దాంతో పాటు గతంలో కూడా కొంతమంది ప్రోత్సహించడంతో వీళ్ళందరూ అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. దాంతో పాటు చాలా మంది కూడా డబ్బులు కట్టించి జాయిన్ చేపించారు. సో ఫైనల్ గా చాలా మంది కూడా మేము మోసపోయామనేది కూడా వారు తెలుసుకున్నటువంటి నేపథ్యంలో చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వారందరూ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి లాసెస్ అనేవి చాలా వరకు వస్తున్నాయి. ఇంతవరకు వాళ్ళు ఇస్తారన్నటువంటి అమౌంట్లు కూడా ఇవ్వలేదు అనేది కూడా చెప్తున్నారు. దీంతో పాటు పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. ఈ క్యూనిటీ సంబంధించిన ల్యాప్టాప్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ డిజిటల్ డివైసెస్ కానీ అలాగే ఫ్రీజ్ చేసినటువంటి చాలా అకౌంట్లకు సంబంధించినవన్నీ కూడా ఇప్పటికే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో క్యూనిటీకి సంబంధించినటువంటి అన్ని అంశాలు అంటే క్యూనిటీ పై అవసరమైనటువంటి ఈ కంప్లైంట్స్ కానీ లేకపోతే ఈ ఆరోపణలపై వాళ్ళు కొట్టిపారేస్తున్నాం. మేము ఎక్కడ కూడా లీగల్ గా ఇల్లీగల్ గా అయినటువంటి ఆపరేషన్స్ మేము ఎక్కడ చేయటం లేదు. ప్రతి ఒక్కటి కూడా కంపెనీ ఆపరేటింగ్ సంబంధించిన రెగ్యులేషన్స్ ని మేము దృష్టిలో పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. దాంతో పాటు ఈడీ కానీ లోకల్ పోలీసు కానీ మా మీద ఎక్కువగా రైడ్స్ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే క్యూనెట్ చేసినటువంటి మోసాలు కూడా గతంలో కూడా చాలా మంది దాదాపు 58 మంది గతంలో. రైట్, థ్యాంక్ యూ.